నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి కొన్ని విషయాలు ఏవైతే లైఫ్ లో ఆలస్యం అవుతూ ఉన్నాయో, అంటే మీ ప్లాన్స్ లో కానివ్వండి, లేదు కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, అంటే ఆరోగ్య విషయాలకి సంబంధించి ఏదైతే మీరు చేయించే ట్రీట్మెంట్స్ కానివ్వండి, వెళ్ళే హాస్పిటల్స్ కానివ్వండి, వీటి వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళలో ఎప్పుడు వాళ్ళు ఎలా అయితే ఆరోగ్యవంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ హ్యాపీగా ఉన్నారో మళ్ళీ అలాంటి జీవన విధానానికి వాళ్ళు రావాలి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇలాంటి విషయాల్లో, అంటే మేజర్ గా కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు అనేవి రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్స్ లో మార్పు అనేది కనిపించక కొంచెం ఆవేదన చెందుతూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే రిలేషన్షిప్ లో ఉంటారో, అలాగే లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలే కావచ్చు, ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళు చెప్పిన విషయాలు అసలు అది అబద్ధమా నిజమా అని తెలుసుకోకుండా మీ మీద నిందలు వేయడమో, లేకపోతే మీకు అలా ఎవరైనా చెప్తే మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మీరు అలాగే నమ్మినట్టుగా వాళ్ళని అడగడమో చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో దాస్తున్నారు, ఏదో హైడ్ చేస్తున్నారు అనే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం మనసుకి ఇబ్బంది కలిగించే అంశాలుగా చెప్పచ్చు. అంటే మరీ ముఖ్యంగా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనో, చాటింగ్ చేస్తున్నారనో, కలుస్తున్నారని చెప్పో మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఏదో ఒక కోణంలో వాళ్ళు మీకు చిక్కే అవకాశం కనిపిస్తుంది. అది నిజమని ఇప్పటి వరకు ఉన్న అపోహ మాత్రమే, అంటే జస్ట్ డౌట్ మాత్రమే, బట్ అది నిజమయ్యే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి రిలేషన్షిప్ లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక రహస్యం అనేది రివీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, అంటే ఒక సీక్రెట్ రివీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నైట్ జర్నీస్ చేసే వాళ్ళు కానివ్వండి, ఏవైనా ట్రిప్స్ కి టూర్స్ కి వెళ్లే వాళ్ళు కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. ట్రావెలింగ్ లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నిద్ర, ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా గత కొంత రోజులుగా కూడా ఓవర్ స్ట్రెస్ తో నిద్ర తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం డ్రైవింగ్ అయితే దూరంగా ఉండండి. నైట్ జర్నీస్ కి మరీ దూరంగా ఉండండి. ఇకపోతే బ్యాంక్ లోన్స్ ట్రై చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. దాంతో పాటుగా గతంలో ఎవరికైనా సరే మీరు అప్పు రూపంలో డబ్బులు ఇచ్చినట్లయితే గనక, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చున్నా, లేదు ఏదైనా అడ్జస్ట్మెంట్ కి ఇచ్చున్నా కానివ్వండి, లేదు ఏదైనా బిజినెస్ లో ఇంతకు ముందు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే గనక ఈ వారంలో మీకు రావాల్సిన మొండి బకాయిలు అంటారు కదా, జనరల్ గా ఇస్తామని చెప్పి డేట్స్ మారుస్తూ ఉంటారు, మనీ స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏ అవసరం వచ్చినా కానీ మన దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో సకాలంలో డబ్బు అనేది ఈ వీక్ లో ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు అంది తీరుతుంది. అలాగే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభం, అంటే అనుకోకుండా మీకు అవార్డ్స్ రూపంలోనో, రివార్డ్స్ రూపంలోనో, ఏదైనా సరే ఒక గిఫ్ట్స్ రూపంలోనో ఏదైనా సరే ఆకస్మిక ధనలాభం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించి మరీ ముఖ్యంగా తంత్ర సాధన, మంత్ర సాధన ప్రాక్టీస్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏదైనా రహస్య విద్యలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, స్పిరిచువల్ గా కొన్ని తాంత్రిక్ విద్యలకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్
కి సంబంధించిన గురువులను కానివ్వండి, కొంతమంది స్వామీజీలను కానివ్వండి కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వీక్ లో. అలాగే విమెన్స్ ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో ఈ రాశికి సంబంధించిన వాళ్ళు, వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు మంచి లాభాలు చూస్తారు, సేల్స్ బాగుంటాయి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మంచి తరహా ప్రమోషన్స్ తో ఆకట్టుకోగలుగుతారు. సేల్స్ అయితే విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్ కి సంబంధించి, జాబ్ చేంజ్ కి సంబంధించి, కెరియర్ చేంజ్ కి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి ముఖ్యంగా బిజినెస్ లో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలా మంచి ఫలితాన్ని చూడబోతున్నారు. అలాగే ఓన్ వెహికల్స్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే గత కొంతకాలంగా కూడా కార్ బుక్ చేసేది రావట్లేదు, లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ వీక్ లో ఓన్ వెహికల్ కి సంబంధించిన శుభవార్త లేదు, ఖచ్చితంగా మీరు అది అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.